వికసిత ఏపీ దిశగా అడుగులు, ఏఐతో విప్లవాత్మక మార్పులు, రాష్ట్రంలో ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు పై ఫోకస్. ఏఐ హబ్బులుగా విశాఖ, అమరావతి. నీతి ఆయోగ్ ప్రతినిధుల సమావేశంలో సీఎం చంద్రబాబు వికసిత ఏపీకి దిశగా అడుగులేస్తున్నారట. ఎట్లా వికసిత ఏపీ అయింది అనేది ఇలా ఏపీలో జరుగుతుంది. వికసిత ఏపీ సార్ మీరు నీతి ఆయోగ్తోనో ఇంకోళ్ళతోనో ఏఐ హబ్ అన్న రకరకాల చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలతో పాటు లా అండ్ ఆర్డర్ విషయం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. నడి రోడ్డు పైన హత్యలు జరుగుతున్నాయి, నడి రోడ్డు పైన దాడులు జరుగుతున్నాయి, ఎంపీల పైన ఎమ్మెల్యేల పైన దాడులు జరుగుతున్నాయి, ప్రతిపక్ష పార్టీ నాయకులపైన దాడులు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడికే ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులపైన దాడులు జరుగుతున్నాయి. దీనిపైన మీరు కంట్రోల్ చేస్తే వికసిత అయింది, లేదంటే ఆగమయ్యే ఆంధ్రప్రదేశ్ అయింది. కాబట్టి వికసిత అడుగునే దిశలేయాల. కానీ దానికి కావాల్సింది ఏంది? ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, ఎక్కడ అలజడులు ఉండొద్దు, విధ్వంసాలు ఉండొద్దు, గొడవలు ఉండొద్దు. కానీ జరుగుతున్నది ఇవాళ ఏపీలో ఏంది? 45 రోజులుగా ఎక్కడికక్కడ దాడులు, ఇష్టం వచ్చినట్టు చట్టాన్ని చేతిలో తీసుకొని ఎవడంటే వాడు, ఎవడి మీద అంటే వాడి మీద దాడి చేస్తాడు. ఎట్లా అంటే అట్లా దాడి చేసే పరిస్థితి. వాళ్ళపైన కనీసం ఎఫ్ఐఆర్ లేదు, కేసులు లేవు, వాళ్ళపైన చర్యలు లేవు. వాళ్ళు ఏం చేస్తారు? ఇక చట్టాలను చేతిలోకి తీసుకున్నాక ఇక విధ్వంసం చేయకపోతే ఏం చేస్తారు? ఆ విధ్వంసం జరుగుతున్న ఒకవైపు విధ్వంసం జరుగుతుంటే మీరు ఇంకొక వైపు వికసిత అంటున్నారు. ఎట్లా వికసిత అయితే విధ్వంసంతో? మీ పార్టీ కార్యకర్తల నాయకులు చేస్తున్న విధ్వంసం ఒకవైపు ఉంటే మీరు చెప్పేది వికసిత అంటున్నారు. ఈ రెండింటికి పోలిక ఎక్కడ ఉంది? ఈ రెండింటికి పొంతన ఎక్కడ కుదిరింది? దాన్ని మీరు కంట్రోల్ చేయాలి. ఫస్ట్ వికసిత్ అయిద్దా కాదా తర్వాత దేవుడు ఎరుగు. కానీ ఇది ఒక వార్త.